హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ చాలా కోలాహలంగా ఉత్సాహంగా ఉండబోతోంది. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్లో శుభలేఖలు తీసుకుని చెంచలమ్మ విజయమ్మను ఆహ్వానించడానికి వెళ్తుంది. అక్కడ కొంచెం వాదించుకున్న తర్వాత శుభలేఖ ఇస్తూ నా కొడుకు పెళ్ళికి మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలి అని పత్రిక ఇస్తుంది. ఆ పత్రిక తీసుకోకుండా విజయమ్మ, ఒకప్పుడు మనము ప్రాణ స్నేహితులము, అప్పుడు నువ్వు పిలవకపోయినా వచ్చి ఉండేదాన్ని, ఇప్పుడు మనం బద్ధ శత్రువులము, ఎలా వస్తాననుకున్నావు అని తిరిగి ప్రశ్నిస్తుంది చెంచలమ్మను. అప్పుడు చెంచలమ్మ, ఇది శుభకార్యము, నా ఇంటి శుభకార్యానికి శత్రువులైనా వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలని అనుకుని నేను పిలవటం నా అలవాటు అంటుంది. అప్పుడు విజయమ్మ, ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళకుండా ఉండడం నా అలవాటు అని జవాబు చెప్తుంది. అప్పుడు విజయమ్మ, మన మధ్య దూరం పెరగడానికి, శత్రుత్వం పెరగడానికి, కోర్టు కేసుకు కారణానికి అన్నిటికీ నీదే తప్పని నువ్వు ఒప్పుకుంటే నేను వస్తాను అని విజయమ్మ అంటుంది. నువ్వు ఒప్పుకుంటే నేనే కాదు, మన ఊరి వాళ్ళంతా వచ్చి నీ కొడుకును ఆశీర్వదిస్తారు అని చెప్తుంది. తప్పు ఎవరిది అని కోర్టు నిర్ణయిస్తుంది. నిజానిజాలు కాలమే తెలియజేస్తుంది. దీనికి నా కొడుకు పెళ్ళికి ఏ సంబంధం లేదు అని అంటుంది చెంచలమ్మ. అలా చాలాసేపటి వరకు ఒకరితో ఒకరు చాలా వాదించుకుంటారు. ఆ తర్వాత చెంచలమ్మ శుభలేఖ తీసుకొని పశ్చివాతంతో చైర్లోనే ఉంటాడు కదా మంచాన పడ్డ ఆయన, విజయమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, తప్పు ఎవరిదో మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, మీరు పెళ్ళికి రాలేరని నాకు తెలుసు, ఆశీర్వదించడానికి మనసు ఉంటే చాలు, నా కొడుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని ఆయన చేతిలో పెళ్లి పత్రిక పెట్టేసి వెళ్ళిపోతుంది చెంచలమ్మ. ఇక నెక్స్ట్ సీన్లో చెంచలమ్మ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుందన్నమాట. చక్కగా రకరకాల పువ్వులతో, ఎక్కువ బంతి పువ్వులతో ఇల్లంతా అలంకరించి ఉంటారు. ముందర ఆవరణం అంతా అలంకరిస్తారు. ఒకవైపు సింధూర వాళ్ళ నాన్న, కార్తికేయ వాళ్ళ నాన్న ఇద్దరు వేంకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక వైపు అందరూ అమ్మాయిలందరూ కూడా వచ్చి తలా ఒక పని చేయడానికి రెడీ అవుతుంటారు. తర్వాత పందిర్లు వేయడానికి గుంజలు నాటుతారు కదా, ఆ గుంజలకి పసుపు, కుంకుమ, మామిడి ఆకులు అవన్నీ రాస్తూ ఆడవాళ్ళంతా మాట్లాడుకుంటూ ఈ కోలాహలం అంతా మొదలవుతుందన్నమాట. చక్కగా ఎంతో చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇలా హడావిడి జరుగుతుండగా చంద్రయ్య ఒక చోట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంతలో కార్తికేయ అక్కడికి వచ్చి, చంద్రబాబాయ్ ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటాడు. నువ్వు ఏం ఆలోచించొద్దు ఎక్కువగా, కానీ ఈ కెమెరా తీసుకొని ఇక్కడ జరుగుతున్నదంతా నువ్వు రికార్డ్ చేస్తూ ఉండు అని చెప్తాడు. ఇంతలో పంతులు గారు కూడా రానే వచ్చేస్తారు. ఇక సింధూర తన గదిలో చీర కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సరిగా కుచ్చుళ్ళు పోసుకోవడము రాకుండా ఉంటుంది. ఈ లోపల చెంచలమ్మ అక్కడికి వస్తుంది. సింధూర అని పిలుస్తూ వస్తుంది. తను తంటాలు పడుతూ ఉంటే చూస్తుంది. చీర కుచ్చుళ్ళు పోసుకోవడం ఇలా కాదు, నేను కడతాను రా అని చెప్పి తను చక్కగా చీర కుచ్చుళ్ళు పోసి కింద కూర్చొని ఆ కుచ్చుళ్ళను కూడా సరిచేస్తూ ఉంటుందన్నమాట. సింధూర అదంతా చూసుకొని చాలా సంతోషపడుతుంది. మా అత్తమ్మ ఎంత మంచిది అని మనసులో అనుకుంటూ సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళిద్దరిని సింధూర వాళ్ళమ్మ, చెల్లి కూడా గమనిస్తూ ఉంటారు హ్యాపీగా. అలా చీర కట్టేసి సింధూరని చూసుకొని, నా బంగారు తల్లి అని మెచ్చుకొని చెంచలమ్మ వెళ్ళిపోతుంది, త్వరగా రా అని చెప్పి. తర్వాత సింధూర వాళ్ళమ్మ వచ్చి, ఎవరైనా చెంచలమ్మ గారు ఎదురుగా నిలబడి మాట్లాడడానికే వణికిపోతారని విన్నాను, కానీ అలాంటి ఆవిడ నిన్ను ఇంత ప్రేమగా కన్నతల్లిలాగా చూసుకోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని సింధూరతో ఉంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు సింధూర అని వాళ్ళమ్మ మెచ్చుకుంటుంది. అప్పుడు సింధూర, అవునమ్మా, నా అదృష్టం నా అత్త రూపంలో వస్తుందని నేను అస్సలు ఊహించనే లేదు అంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకో పక్క వియ్యంకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సింధూర వాళ్ళ నాన్న కార్తికేయ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, మీరు మా అమ్మాయిని కొంచెం అర్థం చేసుకోవాలి, తనకి తొందరపాటు ఎక్కువ, మీరే సర్దుకుపోవాలి, వెనుక ముందు ఆలోచించకుండా తన మనసుకు ఏమనిపిస్తే అది బోలాగా మాట్లాడేస్తుంది, ఇవన్నీ మీరే అర్థం చేసుకోవాలి అని అంటాడనమాట. అప్పుడు కార్తికేయ వాళ్ళ నాన్న, అలా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్ళ మనసు ఇంకా స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్తాడు. మా వాడు మీ అమ్మాయిని ఇష్టపడడానికి బహుశా అదే ఆ స్వచ్ఛమైన మనసే కారణమై ఉంటుంది అని అంటారు ఆయన. నా భార్య చెంచలమ్మ సింధూరని ఇంటి కోడలుగా అంగీకరించిందంటే ఇక మీరు ఏ సందేహాలు పెట్టుకోని అవసరం లేదు, నిర్భయంగా ఉండండి అని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా చంద్రం కెమెరా పట్టుకుని వస్తాడు. అయ్యగారు అలాగే నవ్వుతూ ఉండండి, నేను ఫోటోలు తీస్తాను అని ఇంకా తన ఫోటోల పనితనం మొదలు పెడతాడనమాట. అలా వియ్యంకులిద్దరికీ 4-5 ఫోటోలు తీసి ఈ ఫోటోల్ని ఆల్బంలో పెట్టించి
వియ్యంకుల కబుర్లు అని అబ్బాయి గారి చేత రాయిస్తానండి అని చంద్రం సంతోషంగా చెప్తాడు. తర్వాత పందిరి గుంజలు నాటడం కోసము గోతులు తీస్తున్న చాముండి వాళ్ళ నాన్న, జులాయి అబ్బాయి పేరు రవిబాబు అనమాట. ఆ రవిబాబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఫోటోలు తీస్తాడు చంద్రం. తర్వాత నెక్స్ట్ సీన్లో సింధూర వాళ్ళ చెల్లి శ్రీవల్లి ఇద్దరు కూర్చొని వాళ్ళ రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చంచలమ్మ అత్త నన్ను తన కోడలుగా ఇంటికి తీసుకొచ్చింది. పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, కాబట్టి నువ్వు ఇంట్లో అమ్మకు బాగా పనుల్లో సహాయం చేయాలి అని చెప్తుంది. అప్పుడు శ్రీవల్లి చేస్తానక్క తప్పకుండా, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నీకు కూడా నేను సహాయం చేస్తాను అని చెప్తుంది. అటుగా వెళ్తున్న కార్తికేయ వాళ్ళ మాటలు విని తలుపు దగ్గర ఉంచుకొని వాళ్ళిద్దరిని చూస్తూ సంతోషంగా ఫస్ట్ తనని సింధూరని కలిసినది, సింధూర తనకు బొట్టు పెట్టింది, తనకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అవన్నీ గుర్తు చేసుకుంటూ సింధూరని మళ్ళీ ఒకసారి తాకాలని ఉంది అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల శ్రీవల్లి గమనిస్తుంది. అప్పుడు దాక్కుంటాడు కార్తికేయ. బావగారు వచ్చారక్క అని సింధూరకు చెప్తుంది. చూస్తే తలుపు దగ్గర కనిపించాడు. రండి బావగారు అని శ్రీవల్లి లోపలికి పిలుస్తుంది. అప్పుడు తలుపు చాటుండి కార్తికేయ వాళ్ళిద్దరి ముందుకు వస్తాడనమాట. అప్పుడు సింధూర చెప్పండి అంటుంది. ఏం లేదు అంటాడు. అప్పుడు శ్రీవల్లి నీతో మాట్లాడడానికి వచ్చుంటాడక్క అని నవ్వుతూ చెప్తుంది. నేనున్నానని మొహమాట పడుతున్నారేమో, నేను వెళ్ళిపోతానులేండి అని వెళ్ళిపోబోతుంది శ్రీవల్లి. అప్పుడు కార్తికేయ అదేం లేదులే శ్రీవల్లి అని ఆపుతాడు. అప్పుడు కార్తికేయ మనసులో ఎలా తాకాలి అనుకుంటూ వెంటనే ఇప్పుడు పందిర్లు వేయడం మొదలు పెట్టారంటే పెళ్లి పనులు మొదలైపోయినట్టే, కంగ్రాచులేషన్స్ అని సింధూరకు చెప్తూ చేయి చాపుతాడనమాట షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం. అప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉంటుంది సింధూర. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది ఏంటి అని మళ్ళీ ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. అప్పుడు సింధూర తన ఆట పట్టిస్తూ నాకు తెలిసి పెళ్ళంటే పందిర్లు వేయడం, మంగళ స్నానాలు చేయడం, గౌరీ పూజ చేయడము ఇవన్నీ ఉంటాయి, కానీ ఇలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడము, కంగ్రాచులేషన్స్ చెప్పుకోవడము ఉండవే అంటుంది. అప్పుడు కార్తికేయ అయ్యో ఇదైతే వర్కౌట్ అయ్యేలాగలేదే అనుకుంటాడు. ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటూ మనసులో ఓకేనండి నో ప్రాబ్లం అయితే వెళ్తాను అనేసి అటువైపు తిరిగి వెళ్ళబోతాడు అనమాట. వెళ్తున్నట్టు వెళ్ళి కింద పడుతున్నట్లు డ్రామా చేసి ఇట్లా వెనక్కి వాళ్తాడు. అప్పుడు సింధూర పట్టుకుంటుంది. సింధూర అలా పట్టుకోవడంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో ఇంకేం కావాలని సాంగ్ ప్లే అవుతుంది. అలా వాళ్ళు ఒకరినొకరు చూస్తూ ఉండగా చక్రం బాబాయ్ వస్తాడనమాట. ఆహా ఫోజు సూపర్గా ఉంది, అన్ని ఫోటోలు బాగా వచ్చాయి అంటూ డిస్టర్బ్ చేస్తాడు వాళ్ళని. ఇక తర్వాత ఇంటి ముందర అందరూ ఒక చోట చేరుతారనమాట పూజారి దగ్గర. అప్పుడు చంచలమ్మ గారికి చెప్తాడు, ఇంకా పందిరి నాటు వేద్దాము, ముహూర్తం టైం అయింది అని ఆ గుంజ పసుపు కుంకుమ అవన్నీ పూస్తుంటారు కదా, మామిడి తోరణాలు కట్టి దాన్ని తీసుకురమ్మని చెప్తాడనమాట. అలా పూజ చేసి వాళ్ళిద్దరితో అక్షింతలు అవన్నీ వేయించి పసుపు కుంకుమ ఆ గుంజ నాటుతారనమాట. అక్కడికి ఆ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో పసుపు దంచడము ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతాయన్నమాట. సో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను చెప్పిన ప్రతి వీడియో రివ్యూ వెంటనే మీకు రీచ్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, తెలియజేయండి మన ఛానల్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.